హాయ్ డార్లింగ్స్, చెప్పిన కదా నేను నా కన్ను మీద ఏదో కీటకం కాటేసిందని చెప్పి దానివల్ల హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది. నేను అసలుకే ప్రతి దానికి ఓవర్గా థింక్ చేసి కంటి మీద కులుకు లేకుండా ఉంటా. అట్లాంటిది నా కన్నుకే డ్యామేజ్ అయితే ఊకుంటున్నా. ఒకటి ఎంఐ బిల్డింగ్ చూసారా, మన సూర్యాపేటలో కడుతున్న గవర్నమెంట్ హాస్పిటల్. నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు, ఇంత పెద్ద హాస్పిటల్ కడతారంటే. ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది, కన్స్ట్రక్షన్ పనులు మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటే. ఈ హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ 3 గంటలు ఉన్నాయి. 3 గంటల నుంచి మొత్తం లేడీస్ వస్తారు అబ్బా హాస్పిటల్కి. ఫ్రీ బస్సులు ఉన్న కాడ నుంచి నాకు తెలిసి వీళ్ళు చీటికి మాటికి వచ్చి చూపించుకుంటారు అనుకుంటా. తప్పలేదు, మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. కాకపోతే జెంట్స్ లైన్లో కూడా లేడీస్ నిలబెడతారు. మొత్తం మేము 3 ఉన్న మగవాళ్ళు, కానీ లేడీస్ మాత్రం 50 మంది ఉన్నారు. దీనివల్ల నాకు ఓపీ వద్దానికి అర్ధగంట పట్టింది. నా వెనకాల కనిపిస్తుంది కదా చెక్ సెట్ వేసుకుని, ఈయన ఐ డాక్టర్. ఎంత మంచోడో, చాలా ఓపికగా, చాలా వివరంగా, చాలా మంచిగా చెప్పింది. అడగకపోయినా సరే. డాక్టర్లు అందరూ ఇంత ఓపికగా, ఇంత వివరంగా ఉంటే ఎంత బాగుంటుందో. కొంతమంది ఉంటారమ్మా, అడగటమే లేటు, పిచ్చి పట్టేట్టు చేస్తారు అన్నా అనుకో. డాక్టర్ ఏం లేదు, చిన్న ఇన్ఫెక్షన్ అయితే వేడి తగిలితే తొందర మాడిపోద్ది అన్నాడు. కానీ ఎండలకి ఇన్ఫెక్షన్ కాదు, కళ్ళే పోయేలాగా. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అడ్రస్ వేసుకొని చూసిన పెద్ద తేడా తెలిసినట్టు అనిపించలేదు. ఎమ్మటే ప్రైవేట్ క్లినిక్కి పోయినా. 3 రకాల టాబ్లెట్లు, ఒక ఆయింట్మెంట్, ఒక ఇండక్షన్ వేసిండు. ఇండక్షన్ మాత్రం భయంకరంగా పెయిన్ ఉంది. 500 తీసుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపట్టింది నాకు. ప్రశాంతంగా ఉందిరా నాయన.